विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतक श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतक श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद ठाकुर की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपिको श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। कृष्ण 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 भक्ति विकास स्वामी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। Today we are reading from Canto 3, Chapter 31, text number 28. ఈరోజు మనం చూస్తున్నాం భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం 28వ శ్లోకం. इति एवं शैशवं भुक्त्वा दुःखं पौगण्डम् एव च अलब्ध अभीप्सितः अज्ञानात् इद्ध मन्युः शुचा अर्पितः इत्येवं शैशवं भुक्त्वा दुःखं पौगण्डम् एव च अलब्धाभीप्सितो ज्ञानात् इद्धमन्युः शुचार्पितः इत्येवं शैशवं भुक्त्वा दुःखं पौगण्डमेव च अलब्धाभीप्सितो ज्ञानात् इद्धमन्युः शुचार्पितः शैशवं चैल्डहुड శైశవము Bhuktva, having undergone. గడిచి. Better you read Telugu. ఓకే. దుఃఖం దుఃఖము పౌగడం కిశోరావస్థ ఏవ కూడా చ మరియు అలబ్ధ పొందజాలక అభీప్సిత కోరుచు అజ్ఞానాత్ అజ్ఞానవశమున ఇద్ద రగుల్కొనిన మన్యు క్రోధము శుచ శోకము అర్పిత కలిగినవాడై. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. Read Telugu. తాత్పర్యం: ఈ విధముగా శిశువు శైశవావస్థ వరకు అనేక రకములకు క్లేశములు అనుభవించుచు పౌడంగావస్థను పొందును. అసాధ్యమైన వానిని కోరుచు పౌడంగమునందును అతడు దుఃఖించును. ఆ విధముగా అజ్ఞాన కారణమున అతడు క్రోధితుడగుచు శోకతప్తుడగును. భాష్యం:
జన్మ మొదలుకుని 5 ఏండ్ల వరకు గల వయస్సు శైశవమనబడును. 5 సంవత్సరముల నుండి 15 సంవత్సరముల వరకు గల వయస్సు పౌగడమనవును. 16 సంవత్సరములకు యవ్వనము ఆరంభమగును. శైశవమునందలి క్లేశములు దుఃఖములు ఇదివరకే వివరింపబడినవి. కిషోరావస్థ అరుదెంజగానే అతడు పాఠశాలకు పంపబడును. అది అతనికి నచ్చదు. అతడు ఆడుకోగోరినను బలవంతముగా పాఠశాలకు పోయి చదువుకొని పరీక్షల యందు ఉత్తీర్ణుడు కావలసి వచ్చును. ఆడుకొనుటకు కొన్ని ఆట వస్తువులను కోరినను పరిస్థితుల దృష్ట్యా వాటినంతను పొందలేకపోవచ్చును. ఆ కారణమున అతడు దుఃఖితుడై బాధనొందును. ఒక్క మాటలో చెప్పవలనచో శైశవమునందు దుఃఖితుడై ఉన్నట్లుగా కిషోరావస్థ యందును అతడు దుఃఖితుడై ఉండును. ఇక యవ్వనమునందలి సంగతి వేరుగా తెలుపదేమున్నది. క్రీడార్థమై కృత్రిమగు కోరికలను తయారు చేసుకొనుట బాలురకు అలవాటు. కానీ అవి తీరినప్పుడు వారు క్రోధమునందురు. దాని ఫలితము దుఃఖమే. చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామిని వినా. నమో విష్ణుపాద కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి వినా. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారి निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे. So, in this chapter particularly, Kapila Muni, Kapila Deva, is explaining the various difficulties one undergoes in his human life, starting from the childhood. ముఖ్యంగా ఈ అధ్యాయంలో కపిల భగవానుడు చిన్నతనం నుండి మధ్య వయసు వచ్చేంత వరకు, యవ్వన వయసు వచ్చేంత వరకు ఎటువంటి క్లేశాలు వస్తాయనేది వివరిస్తున్నారు. So before we proceed further, I would like to read verse numbers 25, 26, 27, which explain the various difficulties the child undergoes. ఇది కొనసాగించడానికి ముందుగా మనం 25, 26, 27 శ్లోకాలను మనం పఠిస్తాం. అందులో బాల్యం నుండి అతను ఎటువంటి క్లేశాలు అనుభవిస్తాడనేది ఇందులో వివరించడం జరిగింది. ట్రాన్స్లేషన్ మాత్రం. 25 గర్భము నుండి బయటకు వచ్చిన పెదప శిశువు అతని అవసరములను ఎరుగజాలని వారి రక్షణలో ఉంచబడి వారిచే పోషింపబడును. తన కొసగిన దానిని నిరాకరింప అసమర్థుడే అతడు అవాంఛిత పరిస్థితులను ఎదుర్కొనెను. చెమటతోనూ క్రిములతోనూ నిండిన మలినమగు శయ్యపై పరుండిన ఆ దీనుడగు శిశువు కూర్చుండుట, నిలుచుండుట లేదా కదులుట మాట అటుంచి దురద పుట్టినప్పుడు గోకు కొనుటకు అసమర్థుడయ్యుండును. అటువంటి నిస్సహాయ స్థితిలో ఈగలు, దోమలు, నల్లుల వంటి క్రిములు చిన్న కీటకములు పెద్ద కీటకమును కరిచినట్లుగా అతని సుకుమారమగు చర్మమును కరుచుచుండును. అంతటా విగత జ్ఞానుడగు ఆ శిశువు తీవ్రముగా రోధించును. So Kapila Muni explains that when the child comes out of the abdomen or when the child is delivered, it is taken care of by the parents. Unfortunately, since the child cannot speak or express what are its problems, the parents are not able to exactly understand if the child cries or if the child laughs. శిశువు గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు శిశువు రోధించినప్పటికీ కూడా అది తన యొక్క భాష అర్థం కానప్పటికీ కూడా తల్లిదండ్రులు దాన్ని అర్థం చేసుకోకపోవటం లేదా ఉంటుంది. కపిల ముని దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు. So out of their own understanding,
they try to do something for the child if the child cries, thinking that it is having some stomach problem or ear problem or pain, something they think of and try to do something. వారు ఆ రోదనని సరిగ్గా అవగతం చేసుకున్నప్పటికీ వారు దాని గురించి ఏదో ఒక రకంగా అర్థం చేసుకుని బహుశా ఇలా పిల్లవాడికి కడుపు నొప్పనో లేదంటే వేరే విధంగానే వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. Probably if the child could speak, the child might say, "Arey foolish parent, what are you doing? I'm having stomach pain, you are treating me for ear pain." అసలు నిజంగా ఇప్పుడు ఒక శిశువు కనుక మాట్లాడగలిగినట్లయితే అప్పుడు శిశువు చెప్పవచ్చు, ఓ మూర్ఖులారా, నాకు కడుపు నొప్పి అయితే మీరు నాకు చెవికి ఏదో చికిత్స చేస్తున్నారని. The parents are saved because the child is not able to speak. The parents are saved. They don't get the admonition from the child. ఈ రకంగా చూస్తే తల్లిదండ్రులు అందరూ కూడా రక్షింపబడ్డారు. ఏ రకంగా అయితే పిల్లవాడు వారిని ఆ రకంగా తిట్టలేడు కాబట్టి. And after that, in the earlier days, the child used to be, the parents used to keep the child tied with the cloths, for the to cover the underparts, because when the urine comes out, it gets absorbed in the cotton cloth, and the child is relatively free. There is not much of problem. పూర్వపు రోజుల్లో వారు కింద భాగాన్ని గుడ్డతో చుట్టి ఉంచేవారు అనమాట. పిల్లవాడు మూత్రం పోసినా కూడా అది ఆ గుడ్డ అంతా కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. But nowadays, in the name of being modern, the child is made to wear this nappies, what they call nappies, the modern nappies. ఇప్పుడున్న ఆధునిక రోజుల్లో ఇప్పుడు చిన్నపిల్లలందరికీ కూడా అటువంటి కాటన్ దుస్తులు బదులుగా ఇప్పుడు ఏంటంటే డైపర్స్ లాంటివి వేస్తున్నారు బలవంతంగా. This nappy may solve the problem of the parent, particularly the mother, in the sense the nappy will absorb the urine, but it stays in the nappy only, it doesn't go out anywhere. And the mother normally makes the child wear the nappy when they go out for a long time. ఈ డైపర్స్ తెలుగులో ఉంటాయి. Diaper is correct. Diaper, but Telugu? That I don't know. సరే, ఈ డైపర్లు అనేవి ఒక రకంగా చూస్తే కనుక ఇప్పుడున్న తల్లుల యొక్క సమస్యను అది బాగా తీర్చినట్లుగా ఉంటుంది. ఎందుకంటే అది మూత్రం అనేది అది అందులోనే పీల్చుకుని ఉంటుంది, అది బయటికి వదిలితే ఇంకా అందులోనే ఉంటుంది. అది కూడా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఇంకా అది అందులో నిల్వ చేసుకుంటూ వల్ల వీళ్ళకి ఎక్కువ శ్రమ అనేది లేదు. It's not urine alone. The child sometimes also passes stool. కొన్నిసార్లు అది మూత్రం మాత్రమే కాదు, శిశువు అనేది అందులో మలం కూడా విసర్జిస్తుంటాడు. For example, the parent goes for a marriage. Marriage ceremony, the parents enjoy, company with many of the relatives, friends. They eat nice food, but the child is undergoing serious problem actually. ఉదాహరణ కొన్ని సందర్భంలో తల్లిదండ్రులు ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళి ఉంచవచ్చు, కళ్యాణంకో లేదా దేనికైనా. అక్కడ వాళ్ళందరూ బంధుమిత్రులతో కలిసి వాళ్ళందరూ విందు చేస్తారు, ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ శిశువు మాత్రం ఆ మూత్రం మలంతో అది ఎంతో బాధపడుతూ ఉంటాడు. Everything gets absorbed and it stays there. The stool is staying there and it is irritating the buttocks of the child, because there are worms in that or maybe some germs in that will irritate the skin, the tender skin, and the child will be actually suffering. ఏదైతే ఆ డైపర్లో ఉన్న మలము మూత్రము అది అంతా కూడా ఆ శిశువుకి ఎంతో రోదన కలిగిస్తూ ఉంటుంది. అందులో ఉన్న క్రిమికీటకాలు కొన్నిసార్లు ఈ కోమలమైన ఆ చర్మాన్ని కరిచినట్లుగా కూడా ఉంటుంది. అది earlier times it was just a cloth, cotton cloth, and the cotton cloth, as soon as it becomes wet, the parent used to see that and change it. But now the child has to keep wearing that nappy for 8 hours or 9 hours till the parents come home and remove it. By the time it will be smelling so much. అదే పూర్వం అయితే ఎప్పుడైతే అది తడిపడుతుందో వెంటనే దాన్ని ఆ కాటన్ క్లాత్ అనేది వెంటనే మార్చడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అదే డైపర్ని ఆ శిశువు కనీసం 8 నుండి 9 గంటలు కూడా దాన్ని ధరించడం వల్ల అది ఎంతో రోదన కలిగిస్తుంది, అందులోంచి ఎంతో దుర్గంధం కూడా వస్తుంది. అది సో ఆఫ్టర్ సమ్ టైమ్ ది చైల్డ్ gets out of this nappy problem when it is able to walk or move. But there again, it has to walk, it struggles to walk, it struggles to get up, it struggles to sit. So many problems the child undergoes. ఆ డైపర్ వల్ల శిశువు నడవడానికి, పరిగెడటానికి ఇంకా ఎన్నో విధమైన ఇబ్బందులకు లోనవుతూ ఉంటుంది. అది
But the parents enjoy all those things in the name of milestones. They have a card from the doctor. The doctor gives, the pediatrician actually gives the parents a card. In that card, they different milestones. When the child says "Amma," or when the child starts crawling, like the different stages are marked in that. So the parents mark in that and keep on looking at it, and they have a nice time. ఈ పీడియాట్రిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పట్టిక లాంటిది ఇస్తారనమాట. అందులో ప్రతి పట్టికలోనూ ఒక మార్క్ అనేది ఉంటుంది. అంటే ఒక దాన్ని చార్ట్, అదే పట్టిక, చార్ట్ అంటే మైల్ స్టోన్. దాని తెలుగులో ఏమంటారు? మైల్ స్టోన్. సరే, అంటే దానికి ఒక చిహ్నంలా ఉంటుంది. దానికి ఎప్పుడైతే కొన్ని రోజులకి శిశువు మాట్లాడాడంటే కనుక అప్పుడు దానికి వాళ్ళు మార్క్ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఈ లెవెల్కి వచ్చారు, ఈ స్థాయికి, దాని తర్వాత పై స్థాయికి ఇంకా అలా వెళ్తూ ఉన్నట్టుగా అలా సంతోషపడుతుంటారు. కానీ ఇక్కడ శిశువు అనేది రోధిస్తూ ఉంటుంది. Then this child, when till the time it is not able to speak properly, mosquito bite, all this, so like that, so many things the child bears, and it's not able to express, and it suffers. శిశువు మాట్లాడలేకపోయే స్థితి వచ్చేంత వరకు కూడా శిశువు ఎంతో బాధపడుతూ ఉంటుంది. దోమలు కుట్టడం ద్వారా ఇంకా ఎన్నో రకాలుగా కూడా. The problem is because the child is actually innocent and ignorant, and it is not able to express anything. వాస్తవానికి నిజమైన సమస్య ఏంటంటే శిశువు అమాయకమైనది మరియు అదేవిధంగా ఇగ్నోరెంట్, పట్టించుకోకుండా ఉండటం. So the child actually trusts the parents totally. Whatever the mother does, the child has to take up. శిశువుకి తల్లిదండ్రుల మీద ఎంతో విశ్వాసం అనేది ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా తల్లి ఏం చేసినప్పుడు కూడా శిశువు అనేది దాన్ని భరిస్తూ ఉంటుంది. So slowly the child grows. Then the psychology of the parents is that whatever they could not enjoy as children, the parents want their child to enjoy. ఏదైతే తల్లిదండ్రులు తన చిన్న వయసులో వారు అనుభవించలేకపోయారో అదంతా కూడా పిల్లల చేత అనుభవించాలని అనుకుంటూ ఉంటారు. So they pamper the child and spoil it actually. వారి పిల్లల్ని గారాబం చేయడం ద్వారా వారి పిల్లల్ని నాశనం చేస్తున్నారు. Whether the child wants something or does not want, whatever they think the child should have, they buy and dump on it. పిల్లవాడికి అది నచ్చినా నచ్చకపోయినా సరే వారికి ఏదైతే ఇష్టమైనది ఉందో వాళ్ళకి బలవంతంగా కొనే సరే వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. And another problem the child undergoes in the modern times is ఈ ఆధునిక రోజుల్లో ఈ రకంగా పిల్లవాళ్ళు ఇంకా మరింత పతన స్థితికి పోతున్నారనమాట. the women, the present day women, do not want to breastfeed the child because they think their beauty will be spoiled. ఈ ఆధునిక రోజుల్లో ఈ స్త్రీలు అనేవారు వారికి స్తన్యం ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే వారి యొక్క అందం కోల్పోతారనే ఒక భావనతో. In spite of the doctors explaining why breast milk is important, why as soon as the child is born, the mother should feed the breast milk because it contains the first milk that is coming out. It contains a lot of antibodies which will help the child prevent getting diseases. ఈ తల్లిపాల వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు వివరించినప్పటికీ కూడా అందులో ముఖ్యంగా ఈ మొదటిసారి ఇచ్చే చనుబాలలో రోగాన్ని నిరోధించే అలాంటి లక్షణాలు అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని లెక్క చేయటం లేదనమాట. బట్ ద మదర్ కన్సిడర్స్ హర్ బ్యూటీ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద చైల్డ్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద చైల్డ్. తల్లి తన బిడ్డ యొక్క ఆరోగ్యం కన్నా కూడా తన యొక్క అందమే ముఖ్యమని భావిస్తుంది. So the child is fed with powder milk. అప్పుడు తల్లి ఈ పౌడర్ అంటే బయట దొరికే పాలతో శిశువుని పోషించడం జరుగుతుంది. And what are the problems associated with this powder milk? This powder milk, some childs accept, some childs do not accept. Whichever child do not accept, they keep vomiting, they have loose motion, all kinds of problems. ఇప్పుడు ఈ పిండి పాలు ఏదైతే పడని వాళ్ళు ఉంటారో వాళ్ళు దాన్ని అంతా కూడా కక్కడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి ఇంకా దాని ద్వారా విరోచనాలు కలగడం జరుగుతుంది. ఇలాంటి అనేక రకాలైన రోగ సమస్యలు అనేది వస్తుంది అనమాట. And some childs have some problem, it's in latest, the modern term is lactose intolerant.
Some children do not accept that kind of a chemical milk. It's an alternative for the mother's milk. So the child is not able to accept it. The child's digestive system is not able to digest it. వీటి వల్ల ఈ ఆధునిక యుగంలో ఇంకా పిల్లలకి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అజీర్ణ వ్యవస్థ ఇటు కూడా ఇంకా లాక్టోస్ సిండ్రోమ్ అనేది ఏంటంటే తల్లిపాల ద్వారా వస్తే కనుక వాడికి ఆ వ్యాధి అనేది రాదు, కానీ అది లోపించడం వల్ల వాడికి ఒక రకమైన వ్యాధి అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా విరోచనాలు ఇవన్నీ కూడా అధికమవుతుంది. But the parents forcibly feed this powder milk because the companies which market this powder milk, they advertise, so beautiful, now well-fed babies, strong babies, like that. They show a lot of pictures. So parents think our child also should be very strong and beautiful like this. ఈ పిండి పాలు ఎవరైతే అమ్ముతూ ఉంటారో ఆ యొక్క సంస్థలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఆ యొక్క ప్రచారాలన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. ఈ తాగడం వల్ల మీ యొక్క పిల్లలు ఎంతో బలిష్టంగా ఉంటారు. ఇవన్నీ చూడటం వల్ల తల్లిదండ్రులు బలవంతంగా వాళ్ళ పిల్లలకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. But unfortunately they don't understand that the breast milk is much better than this powder milk. కానీ వాస్తవానికి ఏంటంటే తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ చనుబాల ఈ యొక్క పిండి పాల కన్నా కూడా ఎంతో మెరుగైనది అనే విషయాన్ని. So feeding the child with breast milk will actually increase the body resistance of the child, and it will make the brain growth very nice. The brain will go very nicely, all the body tissues will go very nicely. All these things are forgotten by the parents. ఎప్పుడైతే శిశువుకి తల్లిపాలు ఇవ్వడం జరుగుతుందో అప్పుడు తన యొక్క మేధాశక్తి, అదేవిధంగా ఒంట్లో ఉన్న ప్రతిదీ అభివృద్ధి చెందటం ఇవన్నీ కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు అదంతా కూడా మర్చిపోతున్నారు. So after undergoing all these problems as a child, the child comes to the age of 3. Still it is a Kishora age only. Still it is childhood only, but it becomes 3. Then the next problem starts for the child. What is that? School. The child has to go to the school. ఇటువంటి ఎన్నో సమస్యలను అధిగమించి ఒక 3-4 సంవత్సరాల వయసుకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ శిశువుకి ఇంకా సమస్యలు అనేది అప్పుడు ఇంకా ప్రారంభమవుతుంది. అదేంటంటే బడికి వెళ్ళటం. The parents have been waiting for the child to become 3 so that they can admit the child in a school, big school, very popular school. So many children come and join there. So that is a prestige for the parents. తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఎప్పుడు నా బిడ్డకి 3 సంవత్సరాల వయసు వస్తుంది, నేను ఎప్పుడు వాడిని ఒక పెద్ద పాఠశాలలో వాడిని చేర్పించవచ్చు అనే ఉద్దేశంగా. And here Srila Prabhupada writes, the child actually wants to play, but he is forced to go to school and study and take the responsibility for passing examinations. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని వివరిస్తున్నారు. కిషోరావస్థ అరుచెందగానే అతడు పాఠశాలకు పంపబడును, అది అతనికి నచ్చదు. అతడు ఆడుకున్న గోరినను బలవంతముగా పాఠశాలకు పోయి చదువుకొని పరీక్షల యందు ఉత్తీర్ణుడు కావలసి వచ్చును. And another kind of distress is that the child wants to get some things with which to play, but circumstances may be such that he is not able to attain them, and he thus becomes aggrieved and feels pain. ఆడుకొనుటకు కొన్ని ఆట వస్తువులను కోరినను పరిస్థితుల దృష్ట్యా వాటిని అతను పొందలేకపోవచ్చును. ఆ కారణమున అతడు దుఃఖితుడై బాధనందును. So the child is admitted in the slaughterhouse. ఆ రకంగా Srila Prabhupada calls the school slaughterhouse. ఆ రకంగా ఈ శిశువు అనే బిడ్డ ఈ కషాయశాలలో చేర్చబడుతున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారి దాన్ని కషాయశాల అని పిలువబడుతుంది. Why? Because by putting the child into this kind of material education, the child's soul is killed. Its spiritual life is killed. That's why Srila Prabhupada calls the schools as the slaughterhouse. ఎందుకంటే ఎప్పుడైతే మీ యొక్క బిడ్డలని పాఠశాలలో చేర్పించబడుతుంది, భౌతికమైన విద్య కలిగిన పాఠశాలలో, అప్పుడు వాడి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేదంటే వాడి యొక్క ఆత్మ అనేది కూడా అక్కడ అంతం చేయబడుతుంది. Then once the child joins the school, more trouble starts for the child. ఎప్పుడైతే పాఠశాలలో బిడ్డ చేర్పించబడుతుందో అప్పుడు అతనికి మరిన్ని సమస్యలు ఆరంభమవుతుంది. The child actually does not want to go to the school. It wants to remain at home. It wants to play. But no, parents say the child has to go.
It cries and kicks and does so many things, but still forcibly they leave the child at the school. పిల్లవాడు వాస్తవంగా పాఠశాలకు వెళ్ళాలనుకోడు, కానీ తల్లిదండ్రులు వారిని బలవంతంగా పంపిస్తారు. పిల్లవాడు అప్పుడు ఏడుస్తాడు, తలుతూ ఉంటాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాగైనా సరే పిల్లవాడిని పంపించాలనుకుంటారు. A child has got no other go. Over a period of time, it also gets adjusted to the school and start learning certain things like certain nursery rhymes, twinkle twinkle little star, ABCD and all. వాడికి ఇంకా మరే గత్యంతరం లేక అక్కడ చెప్పిన దాన్ని వాడు నేర్చుకోవడం జరుగుతుంది. So when the child comes home and parents ask the child, what did you learn today? Twinkle twinkle. Oh, the parents' eyes become like stars. ఎప్పుడైతే పాఠశాలని తిరిగి వచ్చిన వెంటనే వాళ్ళు అడుగుతారు అనమాట తల్లిదండ్రులు బిడ్డల్ని, ఈ రోజు నువ్వేం నేర్చుకున్నావు, ఈ రోజు నేను పలానా ట్వింకిల్ ట్వింకిల్ నేర్చుకున్నాను, కానీ ఎంతో ఆశ్చర్యంగా చూస్తుంటారు. And the child becomes a display. But the child becomes a display. Whenever somebody comes to the house, the child has to enact all these things. Twinkle, twinkle, little star, A, B, C, D. All those things the child has to say. ఎప్పుడైతే ఎవరైనా సరే బయట నుండి వచ్చారంటే వెంటనే వాళ్ళ పిల్లల్ని పిలిచి నువ్వేమేమి నేర్చుకున్నావు వాళ్ళు చెప్పమ్మా అని చెప్పి వాళ్ళ చేత చెప్పించబడుతుంది. I think what I'm telling is the truth. All of us have done this. All those who are parents here have definitely done this. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇది వాస్తవమైనది. చాలా వరకు అందరి తల్లిదండ్రులు కూడా చేసే ఉంటారు ఈ విషయం. Because it's our pride. The child is our pride. We have to show. My child is very intelligent. It has learned so many things. ఈ బిడ్డ మన యొక్క గొప్ప, వాడు ఏం చేసినా సరే ఎంతో గొప్పగా ఉంటుంది అని చెప్పి మనం అందరికీ చూపించాలనుకుంటాం గర్వంగా. Many times you would have seen the child doesn't want to do it, but the parents will force to do it. ఎన్నోసార్లు మనం చూస్తుంటాం పిల్లవాడు దాన్ని చేయాలనుకోడు, కానీ బలవంతంగా పిల్లల చేత వాళ్ళు చేయిస్తూ ఉంటారు. So, unfortunately, the child problem does not stop with this. It continues. Like the child has to wear. Earlier it was traditional dress. Like that even from the childhood, the children were made to wear dhoti, kurta, and the small girl children are used to wear that long skirt. But now it's nice shorts for the child, for the boy, and nice frocks for the girl. పిల్లవాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాస్తవంగా అయితే పూర్వం సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరింపజేసేవాళ్ళు, ధోతి, కుర్తా. అదేవిధంగా స్త్రీలకు పొడవాటి దుస్తులు. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఏమైందంటే మొత్తం అన్ని కూడా పిల్లలందరూ కూడా చిన్న చిన్న పొట్టు పొట్టు వస్త్రాలు, అదేవిధంగా స్త్రీలకు కూడా అదేంటంటే గౌన్ లాంటి చిన్న చిన్నవి ధరించడం జరుగుతుంది. We are just imitating the Western world. We are not following our traditional system. We are rejecting our traditional system and following the Western. మనం మన యొక్క సాంప్రదాయమైన జీవనాన్ని విడిచిపెట్టి మనం పాశ్చాత్య దేశాన్ని అనుసరించాలనుకుంటున్నాం అన్నమాట. So, like this, the child comes to the age of 5. Actually, right from the age of 5, what the child should learn is totally different from what the child actually learns. ఆ విధంగా శిశువు అనేది 5 సంవత్సరాలకి వచ్చినప్పటికీ వాడు ఏదైతే వాస్తవానికి ఏదైతే నేర్చుకోవాలో వాడు అది నేర్చుకోకుండా వేరేదేదో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. What the child should learn is very nicely explained by Prahlad Maharaj. అసలు నేర్చుకోవాల్సింది ఏంటనేది విషయాన్ని ప్రహ్లాద మహారాజు ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. శ్రీ ప్రహ్లాద ఉవాచ కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువం అర్థదం. So the translation is that Prahlad Maharaj says one who is sufficiently intelligent should use the human form of body from the beginning of life, that is from the tender age of childhood, to practice devotional service. ప్రహ్లాద మహారాజ్ ఈ విధంగా వివరించడం జరుగుతుంది. ఎవరైతే నిజంగా బుద్ధిమంతులై ఉంటారో వారు చిన్న వయసు నుండే ఆధ్యాత్మికత మీద ఆసక్తి కలిగి ఉంటారు, వారు దాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుందని వివరిస్తున్నారు. This human body is rarely achieved, and although temporary like other bodies, it is meaningful because in human life one can perform devotional service. ఎంతో అరుదుగా ఈ మానవ జీవితం అనేది లభిస్తుంది. ఇది కూడా అన్నిటిలాగే తాత్కాలికం అయినప్పటికీ కూడా కేవలం ఈ జన్మలో మాత్రమే అతని ఆధ్యాత్మిక గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. Even a slight amount of sincere devotional service can give one complete perfection.
ఈ ఎవరైతే కొంచెం కొంచెం వారు భక్తి చేయగలుగుతారో అది కూడా వారి యొక్క జీవితానికి అర్థవంతం అనేది అవుతుంది. But instead of that, the child is taught so many unwanted material things in the school. కానీ శిశువుకి ఈ విషయాలు తప్ప ఎన్నో అవసరం లేని విషయాలన్నీ కూడా పాఠశాలలో నేర్పించబడుతుంది. The parents are patiently waiting for the child to come to the first standard, because from the first standard the race starts, the rat race. తల్లిదండ్రులు ఎంతో సహనంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట పిల్లవాడు మొదటి తరగతి చేరుకోవడానికి. ఎందుకంటే అప్పుడు నుండే ఈ ఎలకల పందెం అనేది ప్రారంభమవుతుంది. Why? Because the child has to get the first rank in the class. ఎందుకంటే అప్పటి నుండే అతను ఆ పిల్లవాడు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడు అవ్వాలని వాళ్ళు ఆశిస్తుంటారు. If the child is a little bit intelligent and it's able to learn the things taught in the school, and it shows some little brilliance, then the parents, yes, my child should be the first in the class. So they start pushing the child, pressurizing the child. పిల్లవాడు కొంచెం తెలివైనవాడు తెలివైనప్పుడు అయినట్లయితే కనుక వెంటనే వాళ్ళు అనుకుంటారనమాట, ఏదో రకంగా సరే ఈ పిల్లవాడిని మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడు కావించాలని చెప్పి వాళ్ళు బలవంతంగా వాడిని ముందుకు నెడుతూ ఉంటారు. Right from the first standard, so the child undergoes this trouble, and it is fed in the child's mind that I should succeed at any cost. మొదటి తరగతి నుండే వాడిని ఎంతో ఇదిగా ముందుకు నెడుతూ ఉంటారు. ఏదో విధంగా వాడు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడు అవ్వాలి అని చెప్పి, వాడు అవ్వనప్పటికీ కూడా వాడు ఏదో రకంగా అవ్వాలి అని చెప్పి వాడిని ముందుకు నెడుతూ ఉంటారు. Many children are not able to cope up with this kind of pressure, but still the parents do not leave the children. చాలా మంది పిల్లవాళ్ళు ఈ రకమైన ఒత్తిడిని వారు తట్టుకోలేకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇంకా ఈ రకమైన ఒత్తిడిని వారి మీద పెడుతూనే ఉంటున్నారు. They don't want to accept that their child is not able to learn these things. So when they find that the child is not able to learn these things in the school, then the problem is the child is sent to the tuition classes. Additional burden. వారి పిల్లవాడు దాన్ని నేర్చుకోలేడు అనే విషయాన్ని వారు స్వీకరించలేకపోతున్నారు అన్నమాట. అందుచేత దాన్ని తీసుకోకుండా వెంటనే వాళ్ళని మళ్ళీ ట్యూషన్స్కి ప్రైవేట్ ట్యూషన్స్ ఇలాగా మళ్ళీ వాళ్ళు ఇంకో టీచర్ల దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంది. So with this kind of pressure, some children actually break up. In the sense, after some time, when they become the youth or when they reach manhood, they develop a lot of mental problems. ఈ రకమైన ఒత్తిడిని వారు స్వీకరించుకోలేకపోవడం చేత వారు యవ్వన వయసుకు వచ్చేసప్పటికి లేదంటే ఇంకా తర్వాత ఇంకా కొంచెం వయసు పెరిగినప్పటికీ వారు ఎన్నో రకమైన మానసిక వ్యాధులతో వాళ్ళు బాధపడుతున్నారు. Or the child start developing enviousness against other children. Hey, they are scoring good marks, I'm not scoring like that. This kind of problems start, or the child starts telling lies to the parent. I am reading well, but the teacher is not giving me marks. ఈ రకమైన ఒత్తిడి వల్ల పిల్లలు ఈర్ష్య భావాన్ని అధికంగా పెంచుకోవడం జరుగుతుంది. ఆ రకంగా వాడు నాకన్నా ఎక్కువ చదువుతున్నాడు, లేదంటే నేను బాగానే చదువుతున్నాను, ఈ ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు, ఈ రకంగా వాళ్ళు లేదంటే అబద్ధాలు కూడా చెప్పడం అనేది నేర్చుకుంటున్నారు అనమాట. And in addition to that, in the school, the children learn all bad habits. ఇదే కాకుండా పాఠశాలలో వాళ్ళు ఎన్నో రకాల చెడు అలవాట్లు వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. And when the child is not able to achieve what is wanted by the parents, sometimes the child gets angry also. It becomes uncontrollable. తల్లిదండ్రులు ఏదైతే పిల్లలు అవ్వాలని కోరుకుంటున్నారో అది పిల్లలు దాన్ని నెరవేర్చలేకపోయిన సమయంలో వాళ్ళు ఎంతో క్రోధానికి కూడా గురవుతున్నారు అనమాట. వాళ్ళు at the tender age itself, the parents decide my child should be. The child doesn't know anything, but the parents decide my child should become an engineer or a doctor or an IT professional. They decide. వాస్తవానికి ఆ లేత వయసులో పిల్లవాడికి ఏం అవ్వాలనే విషయం కూడా వారికి తెలియదు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు బలవంతంగా వీడు ఈ పలానా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేదంటే ఇది అవ్వాలి అని వాడి మీద రుద్దడం జరుగుతుంది. And they just are so adamant that their child should perform. If the child gets some lesser marks, they go and fight with the teacher. Actually, that you have not corrected the paper properly.
ఇప్పుడు ఎప్పుడైనా సరే పిల్లవాడికి తక్కువ మార్కులు వచ్చినాయి అంటే అప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి మీరు సరిగ్గా ఆ పేపర్ అనేది పరీక్షా పత్రం అనేది సరిగ్గా దిద్దలేదని చెప్పి వారు గొడవ పడటం జరుగుతుంది. In fact, my daughter before marriage was working as a school teacher in this English medium school. She was teaching 3rd standard, 4th standard, 5th standard children, both boys and girls. It's co-education, no? That's the present trend. So co-education. In the class, the problem starts when there are no midterm tests or quarterly exams like that. Because after the exams, when the papers are corrected, you can. ఇప్పుడు వివాహం కాకముందు ప్రభు యొక్క కూతురికి వివాహం కాకముందు ఆవిడ పాఠశాలలో ఉపాధ్యాయుల కింద పనిచేసేవారు అనమాట 3, 4, 5 తరగతులకి. అప్పుడు ఆ పిల్లలకి త్రైమాసిక పరీక్షలు జరిగేటప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్. So the papers are given back to the children. They see the marks, and some of them are not acceptable. For some children, it's not acceptable. They come and argue. They actually come and argue with the teacher. You have corrected wrongly. I should get more marks. ఎప్పుడైతే This is happening in 3rd standard, 4th standard, 5th standard. పరీక్షలు ముగిసిన తర్వాత పరీక్షా పత్రాలు దిద్దడం జరిగి మళ్ళీ పిల్లలకి ఇవ్వడం తర్వాత వాళ్ళ మార్కులు ఏదైతే వచ్చిన మార్కులు చూసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని స్వీకరించలేకపోతారు. కొంతమంది విద్యార్థులు వాళ్ళు మళ్ళీ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి మీరు సరిగ్గా దిద్దలేదు, అందుకనే నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. And on top of it, the parents also come and fight with the children, with the teacher. ఇదే కాకుండా వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చి గొడవ పడటం జరిగేది. You don't know my child. You don't know about my child. My child was answering all these questions very nicely at home, but you have not corrected properly. That's why she has got low mark or he has got low mark. మీకు మా పిల్లవాడి గురించి సరిగ్గా తెలియదు, వాడు ఇంట్లో ఉన్నప్పుడు వీటన్నిటి కూడా సరైన సమాధానం చెప్పేవాడు, మీరు సరిగ్గా వాడిని దిద్దలేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ In fact, some children, what they have done is that if they have made some spelling mistakes and my daughter has put wrong, before taking the paper home, they have corrected it themselves. They correct it, right off, and take it home and tell, see, I have corrected it, but my teacher did not give mark for me. ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళు పరీక్షా పత్రాలు ఏదైనా తప్పులు రాసినప్పుడు ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే దాన్ని కొట్టేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అది ఇంటికి తీసుకెళ్లే ముందే వాళ్ళు వాటిని సరి చేసేసి ఇంటికి తీసుకెళ్లి ఇదిగో నేను సరిగ్గానే రాశాను, ఉపాధ్యాయులే సరిగ్గా దిద్దలేదు ఇది అని చెప్పి Actually, they have come and fought. My daughter has shown, see, she has corrected it later. They don't accept, no. She has done it during the exam itself. ఆ పరీక్షా పత్రాలు తీసుకొచ్చి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దగ్గర గొడవ పడేవారు అన్నమాట. And these kind of children. ఇది ఇంకా తప్పు అంటే అప్పుడు కూడా ఉపాధ్యాయులు చెప్తుంటారు, లేదు ఇది తర్వాత రాసింది ఈ పిల్లవాడిది, మీ ముందే కొట్టేసినప్పుడు కూడా ఇప్పుడు మరి తర్వాత రాసాడంటే లేదు ఈ రకమైన ఇదంతా కూడా మీతో తప్పు అంటారు. ఇలాంటి రకమైన విద్యార్థులు ఈ రకమైన ఉపాధ్యాయులు అనేవాళ్ళు తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. They fight so much, the parents, really. They don't understand that their child has cheated. ఆ పిల్లవాడు తప్పు చేశాడు అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దాన్ని స్వీకరించలేకుండా ఉపాధ్యాయులే తప్పు చేశారని దాంతో వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. And in the youthhood, of course, so many other problems. యవ్వన వయసులో ఇంకా ఎన్నో రకాల సమస్యలు వస్తుంది. The children in the schools, 8th standard, 9th standard, 10th standard, you can see lot of heroes and heroines nowadays. ఈ 8, 9, 10వ తరగతిలో మీరు ఎంతో కథానాయకులను చూడొచ్చు. And it's all encouraged by cinemas, this TV dramas, because they talk about this youth love only. ఈ సినిమాల వల్ల అలాగే టీవీల వల్ల వీటన్నిటిని కూడా ఎంతో ప్రోత్సహించబడుతుంది అనమాట. ఎందుకంటే అవన్నీ కూడా ఈ ప్రేమ వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాయి కాబట్టి. And by the time the children are already spoiled, they know very well how to cheat, how to be envious, how to fight with others. Everything is learned. By the time the child goes to the 8th standard, 9th standard, 10th standard, or it's spoiled totally already. ఈ 8వ తరగతి 9, 10వ తరగతి వచ్చేసరికి పిల్లవాడు పూర్తిగా వాడు చెడిపోవడం జరుగుతుంది. అప్పటికే వాడికి ఏ రకంగా మోసం చేయాలి, ఏ రకంగా అబద్ధం చెప్పాలనే విషయాలన్నీ కూడా వాడికి పూర్తిగా తెలిసిపోతాయి. Completed. So they become experts now in leading material life. వాళ్ళు అందులో పూర్తి ప్రావీణ్యం
ప్రావీణ్యం సంపాదించారు, ఏ రకంగా వాళ్ళు దాన్ని మోసం చేయాలి ఇవన్నీ విషయాల్లో. Their minds are already set. I have to earn money. If I have to be happy in this material world, I have to earn money. వారి యొక్క బుద్ధి అనేది కూడా దాని మీద కేంద్రీకరించబడింది. నేను ఆనందంగా ఉండాలంటే ఈ ప్రపంచంలో నేను ఖచ్చితంగా డబ్బుని సంపాదించి తీరాల్సిందే. In fact, some time back, a magazine called India Today, it conducted a survey amongst Indian youths. That is, what is their future goal in the life? So what profession they want to choose and why, all those reasons they asked. The survey was conducted all over India and the results came out and it was published in that magazine. I was surprised to see that 46% of the youth have chosen profession. You know what profession they have chosen? Politician. ఈ ఇండియా టుడే అనే ఒక వార్తాపత్రిక మొత్తం ఈ భారతదేశం అంతటా కూడా ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఈ యువకులందరికీ. అయితే అందులో 46% మంది ఈ యువకులందరూ కూడా కేవలం వాళ్ళు అంతా కూడా ఏ రకమైన వృత్తిని ఎంచుకోవాలని దాని మీద చూసినట్లయితే కనుక వారందరూ కూడా 46% రాజకీయవేత్తలు అవ్వాలనే విషయాన్ని వారు ఇవ్వటం జరిగింది. Why? The reason why they have told is that because as a politician I can make money very fast. వాళ్ళు ఎందుకు రాజకీయాన్ని ఎందుకున్నారంటే రాజకీయ నాయకుడిని అయితే కనుక నేను దాంట్లో అధికంగా ధనాన్ని సంపాదించవచ్చు. I will have power. అదేవిధంగా నాకు అందులో అధికారం అనేది వస్తుంది. So see, right from the beginning, all these things are fed into their mind by the parents and by the school. ఇది ప్రారంభ దశ నుంచే తల్లిదండ్రుల చేత అదేవిధంగా పాఠశాలల వల్ల వారి యొక్క మనసులో దృఢంగా అది పాతబడి ఉందన్నమాట. ఏంటంటే నేను ఏదైనా అధికారం తీసుకుంటే కానీ నాకు డబ్బు రాదనే విషయం. The modern world many may not accept. These are all, we are creating problems for the children. Many will not accept. They will say, yes, this is the way the world is. ఈ ఆధునిక ప్రపంచం అనేది దీన్ని ఒప్పుకోదు. ఏంటంటే ఈ రకంగా వాళ్ళ పిల్లలందరూ కూడా పాడైపోతున్నారంటే లేదు ఈ రకంగా పిల్లలు ఉంటేనే వారు ఇప్పుడు జీవించగలుగుతారు అనే విషయం వాళ్ళు దృఢంగా చెప్తూ ఉంటారు అనమాట. But the souls of those children have already been finished. కానీ ఆ బిడ్డల యొక్క ఆత్మలన్నీ కూడా అప్పుడే అంతమొందించబడింది. So the parents, new parents, have to think about all these things and see what is the best way their children should be brought up. తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఉంటారో వారైనా సరే వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలి, ఏ రకంగా వాళ్ళు మంచిగా ఉండాలనే విషయం. These kind of gurukulams help the children grow very well. They learn good things and they learn to grow into devotees. ఆ పిల్లల్ని ఈ రకంగా గురుకులంలో ఉంచడం ద్వారా వారు ఏ రకంగా మెసులుకోవాలనే విషయాన్ని వారు నేర్చుకుంటారు. అదేవిధంగా ఏ రకంగా భక్తులుగా ఉండాలనే విషయాన్ని వారు ముఖ్యంగా నేర్చుకోవడం జరుగుతుంది. So this is the most important thing. They become good devotees instead of getting spoiled and say that I want to become a politician because I can earn money very easily and I'll have power. Instead of that, they'll say I'll be a devotee of Krishna. సునాయాసంగా ఏదో రకంగా ధనాన్ని ఆర్జించాలనుకున్న రాజకీయవేత్తగా ఉండాలనుకోవటం కన్నా కూడా వారు కృష్ణుని యొక్క భక్తుడిగా ఉండటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. ग्रंथराज श्रीमद् भागवतम की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. होलीनेस भक्ति विकास स्वामी महाराज की जय.